జూన్ నెల రెండో వారంలో కన్యా రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలు, కోట్లు ఇచ్చినా కొనలేని అదృష్టం, ఊహించని మార్పులు. జూన్ నెల రెండో వారంలో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో ఎదుర్కొనిపోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ఇది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె. పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేర్చున్నటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. జూన్ నెల రెండో వారంలో ఈ రాశి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టపు ప్రమాణాన్ని చూడబోతూ ఉన్నారు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉంది. ప్రారంభించే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులు అదుపులో ఉంచండి. దుర్గా ఆరాధన శ్రేయస్కరం. శుభప్రదమైన యోగాలు ఉన్నాయండి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అనవసర విషయాలను అతిగా ఆలోచించకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. నవగ్రహాల్లో రవి శ్లోకం చదువుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ కన్యా రాశికి చెందిన వారికి సమయంలో వీరు ఉన్నత ఉద్యోగాలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఉద్యోగం మారినట్లయితే మీకు అంతా కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు విదేశాలకు వెళ్ళే ఆలోచన కానీ ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ పని తలపెట్టినట్లయితే కనుక విదేశాలకు వెళ్ళే ఆస్కారం కూడా మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా కొంచెం సగటు సమయంగా ఉంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు మరియు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి డబ్బు మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా వేచి ఉండండి. ఈ నెల మొత్తం కూడా కుజుడు గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్త అయితే అవసరమండి. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు. మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ఈ నెలలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించిన బహుమతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా మీకు ఈ నెల 3వ వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుంది. ఈ నెలలో చర్మ సమస్యలు కలగవచ్చు. 8వ ఇంటిలో కుజుని గోచారం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరమైన ఆవేశానికి లోను కాకుండా ఉండడం మేలు. వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు, కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది. పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి నెల అయితే కాదండి. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండవచ్చు. ఈ నెలలో మీరు ఆర్థిక లావాదేవీలు కానీ వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి సరైన సహకారం అందించకపోవడం వలన ఈ సమస్య వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగానే ఉంటుంది మరియు వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు ఆశించిన ఫలితాలను పొందడానికి వారు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నెల అంతా కూడా బుధుని గోచారం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ 8వ ఇంట్లో కుజుడి సంచారం కారణంగా పరీక్షల్లో తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. వీలైనంత వరకు కూడా ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మీకు చాలా మంచిది.
చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్నటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా కలుగుతాయి. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతుంటారు. బంధుమిత్రాతులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేదురు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలలో, బ్యాంకు కోశాగారంలో వీరు, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడసరితనము ఉంటాయి. ఈ రాశి వారి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుతారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా సమస్యలను కూడా వీరు అధిగమించగలుగుతారు. వ్యాపారంలో రాణించడం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. ఈ రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాలు, వ్యాపారం చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి యొక్క ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తారు. స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు. అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమైన సన్నిహితంగా వెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు. స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో ముందుంటారు. ఒక శుభతిథి ఉన్నటువంటి బుధవారం రోజున మట్టి కుండను సరస్సు, కాలువ, సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరి ఇతర మత్తు పదార్థాలను కూడా స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తాయి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్యా రాశి వారి సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసిన తర్వాత వాటిని ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.